శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 29-30 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనందరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 29-30 తేదీల్లో అయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఇటీవల మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ అయితే మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అటువంటి అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తి గురించి ఈ సమయంలో మీకు ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వ్యక్తి మీతో చాలా దగ్గరగా ఉండి ఉండవచ్చు. గతంలో కొన్ని కారణాల వల్ల మాటలు తగ్గిపోయి ఉండవచ్చు, లేదా పూర్తిగా సంబంధం తెగిపోయి ఉండవచ్చు. అలాగే కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ సంప్రదించాలని అయితే ఆలోచించే అవకాశం ఉంది. ఒక సందేశం ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదా అకస్మాత్తుగా అయితే ఈ సమయంలో ఎదురుపడడం ద్వారా ఈ వ్యక్తి మీ ముందుకు రావచ్చు. అయితే ఈ వ్యక్తిని తిరిగి మీ యొక్క రావడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది మీరు గమనించాలి. గతంలో మీ మధ్య పూర్తి కాని అటువంటి విషయం ఉంటే, ఏదైనా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి రావచ్చు. మీతో చెప్పకపోయినటువంటి మాటలను అయితే చెప్పడానికి రావచ్చు. ముఖ్యంగా మీ యొక్క విలువలను అప్పుడు అర్థం చేసుకోకపోయిన వ్యక్తి ఇప్పుడు మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించే పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు మర్చిపోయారని, మీ యొక్క జీవితం ముందుకు వెళ్ళిందని గమనించిన తర్వాత వారి మనసులో మళ్ళీ మీపై ఆసక్తి అనేది పెరగవచ్చు. ఈ సమయంలో తొందరపడి పాత అనుబంధాన్ని మళ్ళీ ప్రారంభించడం కంటే ఆ యొక్క వ్యక్తిని ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మాటలు మాత్రమే కాదు, వారు చేసేటువంటి పనులు నిజాయితీగా ఉన్నాయా అనేది మీరు ఈ 2 రోజులు చూడాలి. మీ జీవితంలోకి తిరిగి వస్తున్నటువంటి వ్యక్తి నిజంగా మారిపోయి ఉంటే ఆ సంబంధం కొత్త రూపంలో కొనసాగవచ్చు. లేకపోతే గతంలో ఎదురైన సమస్య మళ్ళీ మీకు రావచ్చు. అందుకే ఈసారి నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే సమయం కూడా ఇదే. గతంలో అయితే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తించారు, ఎందుకు దూరం అయ్యారు, ఎందుకు మీ మాట వినలేదు అనేటువంటి సందేహాలు మీలో ఉండవచ్చు. ఇప్పుడు వారితో జరిగే ఒక సంభాషణ ద్వారా ఆ విషయాలు అయితే బయటపడే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా వారి వైపు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు వివరించవచ్చు. ఆ మాటలు విన్న తర్వాత గతాన్ని మరో కోణంలో అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఫోన్ వచ్చే సందేశాలు అయితే బలంగా ఉన్నాయి. మీకు వచ్చేటువంటి
ఫోనుకు సందేశాలను, పరిచయాల నుంచి వచ్చే సమాచారాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ముఖ్యంగా ఒక సాధారణంగా కనిపించే సందేశం కూడా ఒక ముఖ్యమైనటువంటి మార్పుకు కారణం కావచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని ఈ సమయంలో అయితే కలవాలని అనుకోవచ్చు. పాత స్నేహితుడు మళ్ళీ మాట్లాడవచ్చు. ఒకప్పుడు మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి తన గురించి మీకు గుర్తు చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే భావోద్వేగం కంటే వివేకంతో స్పందించడం మీకు మేలు చేస్తుంది. ఉద్యోగం లేదా వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా ఈ 2 రోజుల్లో కొత్త కదలిక కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో పంపిన దరఖాస్తు, మాట్లాడిన ఉద్యోగ అవకాశం లేదా మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టు నుండి ఈ 2 రోజుల్లో మళ్ళీ సమాచారం రావచ్చు. కొంతకాలంగా మీ ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదని అయితే ఈ సమయంలో భావిస్తున్నట్లు అయితే ఇప్పుడు పరిస్థితులు మారవచ్చు. మీ పనితీరును గమనించేటువంటి ఒక వ్యక్తి కొత్త బాధ్యతను మీకు అప్పగించవచ్చు. మొదట ఆ బాధ్యత మీకు కొంచెం కష్టంగా అనిపించినా దాన్ని సరిగ్గా నిర్వహిస్తే భవిష్యత్తులో మీ యొక్క స్థానాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే పాత పరిచయాలు మళ్ళీ సంప్రదించడం మంచిది. గతంలో మీకు సహాయం చేస్తామని చెప్పి తర్వాత అయితే మీకు స్పందించని వ్యక్తి నుండి సమాచారం రావచ్చు. మీరు ఈసారి అయితే మీకు అవసరం అయితే అక్కడే ఆగిపోకుండా మళ్ళీ మాట్లాడడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీకు తెలియనటువంటి కొత్త అవకాశం కంటే మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం ఈ సమయంలో అయితే మీకు ఉపయోగకరంగా మారవచ్చు. ఆర్థిక విషయంలో ఈ 2 రోజుల్లో చిన్న కానీ ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుందంటే దాని గురించి అయితే మళ్ళీ సమాచారం అందే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన డబ్బు అప్పు తిరిగి రావచ్చు. పెండింగ్లో ఉన్న పని చెల్లింపు పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి ఊహించని ఆర్థిక లాభం కూడా ఈ సమయంలో కలగవచ్చు. అయితే డబ్బు చేతికి వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు చేయకుండా మీరు ముందుగా మీకు ఉన్న బాధ్యతలను పూర్తి చేయడం మంచిది. ఈ సమయంలో మీకు ఒక విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఎవరు తిరిగి వస్తున్నారు అనేది మాత్రమే ముఖ్యమైనటువంటి విషయం కాదు, వారు ఎందుకు తిరిగి వస్తున్నారు అనే విషయం చాలా ముఖ్యమైనది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు నిజమైన మార్పుతో వస్తే అతనికి లేదా ఆమెకు అవకాశం అనేది ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు. కేవలం ఇది ఒంటరితనం వల్ల, అవసరం వల్ల లేదా మీ యొక్క సహాయం కోసం మాత్రమే వస్తున్నట్లు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మనశ్శాంతిని కోల్పోయే ఏ సంబంధానికి తొందరగా తలుపులు తెరవలసిన అవసరం లేదు. ఈ సమయంలో సింహ రాశి వారు మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. గతంలో జరిగిన సంఘటనలు మీ యొక్క విలువలను నిర్ణయించవచ్చు. అలాగే మీరు ఎంతగా మారిపోయారో, ఎంత ముందుకు వచ్చారో ఈ 2 రోజుల్లో మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తిని చూసి పాత మీరు జ్ఞాపకాలతో మునిగిపోకుండా ఇప్పుడు మీకు ఏది మంచిదో ఆలోచించండి. అయితే ఈ 2 రోజుల్లో అయితే గతంలో దూరమైన ఒక వ్యక్తి, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దూరమైన వాళ్ళు మళ్ళీ మీకు దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి మీరు ఆశించినటువంటి ప్రేమ మీకు దక్కుతుంది. ప్రేమ బంధంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. సింహ రాశి వారు ఇప్పుడు నూతన పరిచయాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలతో ఒక కొత్త బంధం అనేది మీకు ఏర్పడుతుంది. స్నేహితుల యొక్క మద్దతు కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీరు కోల్పోయింది తిరిగి మీకు దక్కే అవకాశం ఉంది. మీరు కోల్పోయిన ప్రేమ కావచ్చు, మీరు కోల్పోయిన డబ్బు కావచ్చు, మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రాదు అని భావించినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
ముఖ్యంగా ఈ 2 రోజులు సింహరాశి వారు ఇష్టదేవత ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.